వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు వచ్చే విధంగా రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. జిల్లాలో రైతు మహోత్సవాలు జరుగుతున్న సందర్భంలో స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు శాస్త్రవేత్తలు. రైతు మహోత్సవ వేడుకలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంది. 3 రోజుల నుంచి కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు ఎక్కడైతే గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ వద్ద ఉన్నాము. ఇది కేవీకి కృషి విజ్ఞాన కేంద్ర రుద్రుకు సంబంధించినటువంటి స్టాల్. ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్నటువంటి కేవీకే వీళ్ళు శాస్త్రవేత్తలు విద్యార్థులు తీసుకుని వచ్చినటువంటి ఇక్కడ వివిధ రకాలైనటువంటి విత్తనాలు అదే వంగడాలు అన్నీ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి రైతులకు కూడా శాస్త్రవేత్తలు కావచ్చు విద్యార్థులు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఏ పంట ఎంత టైంలో మనకు దిగుబడి వస్తుంది, ఎన్ని రోజుల్లో వేయాలి, ఎన్ని రోజుల తర్వాత వస్తుందనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. హార్టికల్చర్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్త మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైతులు వస్తూ ఉన్నారు. ఎటువంటి క్వశ్చన్స్ వాళ్ళు రేజ్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ రైతు మహోత్సవంలో రైతు సోదరులందరికీ మనం ఇక్కడ విత్తనాలు ఎలాంటి రకాల విత్తనాలు మేము డెవలప్ చేశాము అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం పరంగా మనకి వరిలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, చెరుకులో కానివ్వండి, అలాగే వివిధ విభాగాలు అంటే సంబంధించి అగ్రికల్చరే కాదు హార్టికల్చర్ సంబంధించి కూడా మనం ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మనము చేసే ఫీల్డ్ విజిట్స్ అలాగే ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్స్ పరంగా కూడా రకరకాల టెక్నాలజీస్ వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఈ 3 రోజుల్లో చాలామంది రైతులు వారు ఎలాంటి విత్తనాలు మనం వేసుకోవచ్చు, ఇప్పుడు వచ్చే వానాకాలానికి మనం వరి రకాలే కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కూడా ఎలాంటి హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది. అదేవిధంగా మంచి నాణ్యమైన పసుపు సాగు చేస్తుండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పసుపులో ఎలాంటి మెళకువలు చేపట్టాలి, అలాగే ఎలాంటి విత్తనం ఎంపిక చేసుకోవాలి, అలాగే విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి కూడా రైతులకి మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివిధ జోన్లో ఉన్న ప్రధాన శాస్త్రవేత్తలు కానివ్వండి, వారందరూ కూడా పత్తిలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి ఎలాంటి చర్యలు చేపట్టి మంచి నాణ్యమైన దిగుబడులు అలాగే నాణ్యమైన పంటను మనం తీసుకోవచ్చు అనే విషయాలు మేము ఇక్కడ రైతు సోదరులకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూడొచ్చు, వ్యవసాయం కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ పరంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్లో వారు ప్రాసెసింగ్ చేసిన పసుపు కానివ్వండి, కారం కానివ్వండి, అలాగే మిల్లెట్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనము రైతు సోదరులకి ఎలా చేసుకుంటే వారికి లాభదాయకంగా ఉంటుందనేది విషయాలు కూడా మనం తెలియపరుస్తున్నాం. అలాగే పికిల్స్ కూడా వాళ్ళు వివిధ రకాల పికిల్స్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అలాగే మనకి హోమ్ సైన్స్ పరంగా అంటే హోమ్ సైన్స్ పరంగా కూడా వాళ్ళు మన యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన పేటెంటెడ్ టెక్నాలజీస్ ముఖ్యంగా ఏంటంటే మట్టి వినాయకుడికి న్యాచురల్ కలర్స్, ఈ న్యాచురల్ కలర్స్లో మనకి ఏ విధమైన సహజ సిద్ధ రంగులను మనం ఆ రంగులు ఎలా ఉపయోగించాలి, అలాగే మనకు రంగులు హోలీ కలర్స్ అంటాం, ఇవన్నీ కూడా పేటెంటెడ్ టెక్నాలజీస్ పరంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా డెవలప్ చేసిన టెక్నాలజీస్ మొత్తం రైతులకి ఎలా అందుబాటులో ఉంటాయి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి, అలాగే ఎప్పుడెప్పుడు మనం వారు పొందొచ్చు, ఎక్కడ పొందొచ్చు, నాణ్యమైన విత్తనం ఎప్పుడు పొందొచ్చు, ఎలా పొందొచ్చు, ఎక్కడ పొందొచ్చు, ఈ అన్ని విషయాలు సమీకృతంగా మనం మొత్తం ఈ స్టాల్ ద్వారా అంటే ఈ 3 రోజుల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా మేము తెలియజేయడం జరిగిందండి. రైతులకు అవగాహన కల్పించేందుకు ఇట్లా స్టాల్స్ ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రైతులతో పాటు మొత్తం 5 జిల్లాలకు సంబంధించిన రైతులు ఇక్కడ వచ్చి నూతన వంగడాలు నూతనంగా తయారు చేసినటువంటి వంగడాలు ఇటు వరికి సంబంధించి ఆర్డీఆర్ కావచ్చు, ఆర్డీఆర్ 1200 వరి విత్తనాలు విత్తనాలు కూడా కొత్త విత్తనాలు కూడా తీసుకొచ్చినాం. అదేవిధంగా చెరుకు నూతన రకం చెరుకును కూడా డిస్ప్లేలో పెట్టినట్టు వాళ్ళు ఇటు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఇందులో అంటే కొన్ని లాంగ్ ప్రాసెస్లో కొన్ని తక్కువ ప్రాసెస్లో కూడా కొన్ని విత్తనాలు వేస్తే 120 రోజుల్లో కూడా ఈ ఆర్డీఆర్ 1200 అనేటువంటి వరి విత్తనంకు సంబంధించి పంట కూడా వస్తుందని చెప్పేసి ఇటు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మెయిన్ ప్రొడక్షన్ ఇటు ఫుడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దీనికి సంబంధించి కూడా అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము, రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా 3 రోజుల నుంచి కూడా రైతు మహోత్సవం పేరుతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అవగాహన రైతులకు వ్యవసాయ రంగం పైన రైతులకు ఏర్పాటు చేసిన కార్యక్రమం అయితే పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.